పర్చూరు నుంచి. పరుచూరు. ఓకే. సాంబశివరావు గారు అనుకుంటా ఎమ్మెల్యే, ఏలూరు సాంబశివరావు గారు. మాది మార్కాపురం. మార్కాపురం కింద. ఓకే ఓకే. ఎలా ఉంది ప్రభుత్వం, మీకు ఏమనిపిస్తుంది? మనకు రాజకీయాలు తెలియదు. రాజకీయం కాదు బ్రో, ఈ గవర్నమెంట్ వచ్చాక ఏమనిపిస్తుంది మీ అభిప్రాయం? బాగుందా బాగాలేదా, మీ మనసులో ఎలా ఉంది అని? బాగానే ఉంది. ఏంటి జగన్ గారి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా గమనించారా? రెండు ఒకేలాగా ఉన్నాయా? తేడా అంటే పథకాలు ఏమైనా వస్తాయా మీ ఇంట్లో? పెన్షన్లు కావచ్చు, తల్లికి వందనం కావచ్చు. పెన్షన్ వస్తుంది. రైతు పెన్షన్ ఎవరికి వస్తుంది? మా తాతకి. అదే కాదు, పొలం డబ్బులు వేశారు 3 సార్లు. పొలం లేదులే. ఓకే. చదువుకునే పిల్లలు ఉంటే తల్లికి వందనం వేశారు. వచ్చాయా? రోడ్ల పరిస్థితులు ఎలా ఉంది మీ సైడ్? బాగానే ఉంది. ఓకే. ఏంటి అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? రాజధాని మీద అంటే క్యాపిటల్ మీద మీరేమనుకుంటున్నారు? రాష్ట్ర రాజధాని క్యాపిటల్ అమరావతి కాబట్టి దాని మీద మీ అభిప్రాయం ఏంటి అండి? ఐడియా లేదు. ఓకే. జగన్ గారు మరలా గెలుస్తారా బ్రదర్ అంటే ఏం చెప్తారు? జగన్ గారు నెక్స్ట్ టైం ఖచ్చితంగా నెక్స్ట్ టైం గెలుస్తారు. ఖచ్చితంగా. ఎందుకు అనుకుంటారు నెక్స్ట్ టైం గెలుస్తారని? ఎందుకంటే యూత్కి జాబ్స్ అవి లేవు ఎక్కువ. ఓకే. చాలా పథకాలు చేశారు కానీ ఇవి ఇంకా రాలే. ఓకే. అంటే ఇళ్ళ పథకాలు ఇలా అవన్నీ. అదేలే. జగన్ గారు అయితే గెలుస్తారంట. ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి అండి? పవన్ కళ్యాణ్ అంత నేను చూడండి, న్యూస్ ఎక్కువ చూడండి. సో మొత్తంగా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి? చివరి ప్రశ్న, ఇబ్బంది పెట్టను. ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి అంటే ఎలా ఉంది అంటే? బాగానే ఉంది కానీ పథకాలు పైనుంచి వస్తున్నాయి కానీ మధ్యలో ఎమ్మెల్యేలు ఎక్కువ అంటే అదేలే. అది. థ్యాంక్ యూ. ఏంటి కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? కూటమి ఈ ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద బాగానే ఉంది సార్. కూటమి రాజధాని అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. బాగానే. సో అమరావతి గెజెట్ వచ్చింది, ఇంకా అమరావతి శాశ్వత రాజధాని అంతే. ఏంటి దాని మీద మీ అభిప్రాయం? మార్చే పని అదే ఉండాలి. ఇక లేదు, ఇంకా మార్చే అదే ఉండాలి మాకు. అదే ఉండాలి. అయితే జగన్ గారు మొన్న కొత్త కాన్సెప్ట్ చెప్పారు, విన్నారా లేదా మీరు? ఆయన ఎన్నైనా చెప్తాడండి, ఏం చెప్పినా కూడా అవదు. అంటే మా విజ్ఞాన్ ఆయన చెప్పేది, మా విజ్ఞాన్ అయినా ఏదైనా అవదు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 కలిపి రాజధాని పెట్టాలంటున్నారు జగన్ గారు. కాదు, ఇది ఒకటే అవుతుంది. ఇది ఒకటే. ఎందుకు అలా మాట్లాడుతున్నారు మాజీ ముఖ్యమంత్రి గారు? అంతే. అంటే ఇంకా అవకాశాలు లేవు. మిగతా చోట్ల ఎక్కడ పెట్టుకోవడానికి లేదు. పాదయాత్ర చేస్తారంట మరొకసారి ఆయన మొన్న చెప్పారు. ఇదివరకు చేశారు కదా సార్, మళ్ళీ చేస్తారంట. చేసిన ఉపయోగం లేదు. ఎందుకు అనుకుంటున్నారు లేదని? చెప్పలేము. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఓకే. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కాబట్టి సెట్ అయింది. మరోపక్క మాజీ మంత్రి రోజా గారు ముఖ్యమంత్రి గారి భార్యని, మంత్రుల భార్యలను, పవన్ కళ్యాణ్ గారి భార్యని తిట్టడం ప్రారంభించారు. ఆవిడకి అదే పని అండి, ఆవిడకి అదే పని. పదే అదే పని చేస్తున్నారమ్మా. ఏం చెప్తారు ఆమె గురించి అంటే? తప్పది, యాక్షన్ తీసుకోవాలి చంద్రబాబు గారు. అంటే రాజకీయాలకు సంబంధం లేని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడడం మీద ఏం చెప్తారు? చాలా తప్పు కదా, మాట్లాడకూడదు. ఓకే. చాలా తప్పు. చివరిగా ముఖ్యమంత్రి గారి గురించి, చంద్రబాబు గారి గురించి చాలా వ్యక్తిగత మంచివాడు. ఓకే. రాజధాని చేస్తాడు 4 ఏళ్ళు ఉంటే గ్యారంటీ. థ్యాంక్ యూ. ఏంటి కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఏ కూటమి సార్? ఇప్పుడున్న ఏపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కూటమి ప్రభుత్వం మీద కెమెరా సార్, కెమెరా వైపు చూడండి. ఇది కెమెరా ఇటు చెప్పండి. మంచి ప్రభుత్వం సార్ ఇప్పుడు. ఓకే. సో మంచి ప్రభుత్వం మీకు. మంచి ప్రభుత్వం సార్. ఏంటి సార్ అమరావతి గెజెట్ అయితే వచ్చింది మొన్న? వచ్చింది సార్, చూసే ఉంటారు మీరు కూడా. చూసినా సార్, డైలీ స్టేషన్లు చూపిస్తున్నారు సార్. అవును, అన్ని స్టేట్ అంతా చూపిస్తున్నారు డిజిటల్ గా. ఏంటి సార్ అమరావతి రాజధాని చట్టబద్ధత రావడం మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? మంచిది సార్, అది వస్తే చాలా మంచిది. ఎప్పటి నుంచో కష్టపడినారు వాళ్ళు. ఓకే. దానివల్ల ఇప్పుడు వచ్చింది, చాలా మంచిది సార్ అది. మరి జగన్ గారు మొన్న కొత్త కాన్సెప్ట్ చెప్పారు, వినే ఉంటారు మీరు. జగన్ బాబు సార్, సొంత ఊరు మాది పులివెందుల సార్ మాది. ఓకే ఓకే. అతను అంత దుర్మార్గుడు ప్రపంచంలో లేడు సార్ అసలు. ఓకే. అంటే ఆయన మా విజ్ఞాన్ అని ఒక కొత్త కాన్సెప్ట్ చెప్పారు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్ గారు, విన్నారో లేదో మరి మీరు? సో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 కలిపి రాజధాని పెట్టాలంటున్నారు జగన్ గారు. 3 పెట్టాలంటే వాళ్ళ నాన్న చేత కాదు సార్ అది. ఓకే. ఏంటి మరొకసారి పాదయాత్ర చేస్తారంట జగన్ గారు, ఆయన పాదయాత్ర మీద మీ అభిప్రాయం ఏంటి? పాదయాత్ర చేస్తాం, మళ్ళీ చేస్తామని చెప్పినాడు, చెప్పారు. ఆ పాదయాత్ర మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? పాదయాత్ర చేయలేడు సార్, కాదు సార్. మరొకసారి ముఖ్యమంత్రి అవుతానంటున్నారు ఆయన పాదయాత్ర. ఉత్తమాట సార్, ఆయన ఉత్తమాట సార్. అంతే అంటారా? అంతే కాదు సార్. పులివెందుల వాటరా మీరు? పులి సొంత ఊరు మాట్లాడితే. ఓకే. మరి ఏంటి మీ ఎమ్మెల్యే గారి గురించి ఏం చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి? ఆయన అంతా వాళ్ళ ఆయన చాలా మంచి వ్యక్తి సార్. ఓకే. ఇతను చాలా దుర్మార్గుడు సైతం, అదేలే, పిల్లకాయ సైతం. అవునులే. అది. చివరిగా చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం చెప్తారు, ముఖ్యమంత్రి గారి గురించి?
చంద్రబాబు నాయుడు చాలా వ్యక్తి మంచి సార్. ఓకే, థ్యాంక్స్ అండి. ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? సో 22 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ఏమనిపిస్తుంది 22 నెలల పరిపాలన అంటే? బాగానే ఉంది ప్రభుత్వం ప్రస్తుతం. ప్రజలకు వాళ్ళు చెప్పినట్టుగా అందుతున్నాయి పథకాలంటే? మ్యాక్సిమం చేస్తున్నారు. ఏంటి గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి ఏంటి తేడా మీ ఉద్దేశంలో? తేడా అంటే రెండు ఒకేలాగా ఉన్నాయా, లేక ప్రజలకు మంచి చేసే విధానం ఉన్నాయని అడిగేది? సరే, అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటంటే, రాజధాని మీద? మంచిదండి. ఇంకా శాశ్వత రాజధాని అమరావతి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? రాజధాని అంటే అది అక్కడ ఉండడం మంచిదా కాదా మీ ఉద్దేశంలో? డెవలప్ అవ్వాలి. ఏంటి జగన్ గారు మరొకసారి పాదయాత్ర చేస్తానంటున్నారు, తెలియదు. సో పవన్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి మీద? సరే ఫైనల్గా ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారి గురించి? థ్యాంక్ యూ. నమస్తే. ఏంటి కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం? నేను పట్టుకుంటాను సార్, మీరు మాట్లాడండి. కూటమి ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయ పార్టీలు 2, వైఎస్ఆర్సీపీ ఒకటి, తర్వాత కూటమి ప్రభుత్వం ఒకటి. కూటమి ప్రభుత్వంలో ఏదైనా తప్పులు జరిగేదానికి ఛాన్స్ ఉంటే, ఎక్కువగా దీంట్లో నెగిటివ్ ఫామ్ అయితే నెక్స్ట్ వచ్చేసి మళ్ళా జగన్ వస్తాడు అనే ఉద్దేశంతో వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు చెప్పిన వాగ్దానాలు కానీ డెవలప్మెంట్ కానీ అన్నీ చేయాలని ట్రై చేస్తారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు నాకు సపోర్ట్గా ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు వచ్చేసి డెసిషన్ తీసుకునేటప్పుడు ప్రజలకు ఈ విధంగా వాగ్దానాలు చేశాము, ఆ వాగ్దానాలు అయితే ఖచ్చితంగా నెరవేర్చాలా. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనము చేయకపోతే మనకు ప్రత్యామ్నాయ పార్టీగా ఉండే వైఎస్ఆర్సీపీ కూడా కొద్దిగా పుంజుకోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మనం వచ్చేసి ఎంతసేపు అయినా సరే డెవలప్మెంట్ పరంగా కానీ, లేదంటే ఈ వాళ్ళ సంక్షేమ పథకాలు కానీ మనం చెప్పిన కాడికంటే కూడా అధికంగా ప్రజలకు చేకూర్చాలా. ఆ విధంగా అయితేనే నెక్స్ట్ కూడా మన ప్రభుత్వం మళ్ళీ ఫామ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది అని ఒక డెసిషన్కి వస్తారు వీళ్ళందరూ కలిసి, ముగ్గురు కలిసి. అయితే రాజధానికి సంబంధించి గెజెట్ అయితే వచ్చింది సార్, అమరావతి శాశ్వత రాజధాని. అవును, మీద మీ అభిప్రాయం ఏంటి అమరావతి మీద? అమరావతి రాజధాని అని ఎన్నుకోవడం అనేది నాకు తెలిసి అయితే ఒక విధంగా బాగా పంటలు పండే ఏరియా. నేను అక్కడ ఒక సబ్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాను. 4 మీటర్లు పోని 5 మీటర్లు లోతు పోయినా కూడా నల్లమట్టి తప్ప ఏడే కానీ ఒక్క రాయి కానరాలే. అంత సారవంతమైన భూమిని ఏ ఉద్దేశంతో తీసుకున్నారో కానీ మొత్తానికైతే దాని అంతటి క్యాపిటల్గా చేసేసినారు. దాన్ని డిసైడ్ అయిపోయింది కాబట్టి మనం ఏం చేయడానికి వీలు కాదు. కాబట్టి వాళ్ళు ఎట్లా పోతే మనం అలా పోవాల్సిందే. సో ఫైనల్గా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం మీద? ఒక్క మాటలో మీరు ఏం చెప్తారంటే? కూటమి ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు బాగానే జరుగుతూ ఉందండి. ఇంతవరకు జగన్ అంతా ఎంతసేపు ఉన్నా కూడా సంక్షేమము ఇస్తే వాళ్ళకు ఆ పథకాలు ఈ పథకాలు అట్లా ఇస్తూ ఉంటే మనకు నెక్స్ట్ కూడా ఓట్లు వేస్తారు అనే ఉద్దేశంతో పోయినాడే తప్ప ఇది శాశ్వతంగా ఏదైనా పరిష్కారం చేసి డెవలప్మెంట్ రాబోయే తరాలకైనా కూడా బాగా ఉండాలా అనే ఉద్దేశం లేదు. ఎంతసేపు సంక్షేమ పథకాలు ఇస్తా అంటే ప్రతిసారి కూడా వాళ్ళకు 5,000 10,000 ఇస్తా ఉంటే ఎన్నాళ్ళని ఇస్తారు? గవర్నమెంట్ ఏడ తెచ్చిస్తుంది? గవర్నమెంట్ ఏదైనా కానీ ఒక క్రియేట్ చేయాల. ఒక వ్యవసాయంలో సపోజ్ ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక డెవలప్మెంట్ చేసినారనుకోండి, సపోజ్ ఇరిగేషన్ పరంగా డెవలప్ చేసినారు, దాని ప్రకారంగా కొన్ని ఫ్యాక్టరీలు వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ విధంగా గవర్నమెంట్కి వచ్చేసి ఇన్కమ్ పెరిగితే అప్పుడు వచ్చేసి సంక్షేమ పథకాలు కొన్ని తగ్గించినా కూడా ప్రజలు వచ్చేసి పూర్తిగా గవర్నమెంట్ మీద ఆధారపడరు. మొత్తం ఎలా ఉందండి ప్రభుత్వం అంటే ఒక మాటలో మీ అభిప్రాయం? ప్రభుత్వం అయితే బాగుందండి, జగన్ ప్రభుత్వం కంటే బాగా ఉంది. ఏంటి కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే? మాది ఒరిస్సా అండి. ఒరిస్సా తెలుగు వచ్చు. ఓటు ఎక్కడ ఉంది? ఓటు ఒరిస్సానే. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం అంటే కొన్ని చేస్తున్నారండి. ఇదివరకు అయితే రాజశేఖర రెడ్డి గారు రైతుల మీద బాగా స్పందించారు. రైతులు అనేటప్పటికీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రైతులంటే బాగా స్పందించారు. వీళ్ళు ఏంటంటే కూటమిగా మాది ఇదని చెప్తున్నారు తప్ప ఆయన రైతుల విషయంలో కానీ అన్నీ కూడా
రాజశేఖర రెడ్డి గారు ఎంతో బాగా చేయడం జరిగింది. ఈ కూటమి నాయకులు ఏంటంటే మేమే చేస్తున్నాం మాదే ఇది అన్నట్టు చెప్తున్నారు. అయితే దేశానికి వెన్నెముక రైతు, ఆయన ఖచ్చితంగా పట్టించుకోవాలి. రైతు ఏ ప్రభుత్వం ఉన్నా రైతునే పట్టించుకోవాలి. రైతుని పట్టించుకునే అంత ఇది లేదు. వీళ్ళు ఏంటంటే మేము 24 గంటల్లో 24 గంటలు ఏదో డబ్బు వేసేస్తున్నాం అంటున్నారు. అది ఏదో కాదండి. అంతకుముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు పెట్టారు ఇది స్కీము, జగన్ గారు కంటిన్యూ చేశారు. ఇవన్నీ జరుగుతున్నాయి. రైతు విషయంలో అయితే రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకున్నట్టు వీళ్ళు అంత ఇది కాదండి. గిట్టుబాటు ధరలు అంటే గవర్నమెంటే కాబట్టి గిట్టుబాటు ధర అది ఏంటంటే రైతుకి ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ అటువంటి మొన్న అకాల వర్షాలు వచ్చినాయి అంటే ఇది వేస్తాం అన్నారు. ఈ రోజు వరకు కూడా ఇన్పుట్ సబ్సిడీ అంటే ఇది రైతుకి పడటం జరగలేదండి. అది ఏంటి జగన్ గారు మరొకసారి పాదయాత్ర చేస్తానంటున్నారు ఏడాదిన్నర తర్వాత. ఆయన పాదయాత్ర మీద మీ అభిప్రాయం ఏంటంటే? ఆయన పాదయాత్ర చేస్తే ఆయన గ్యారంటీగా 40% ఓటింగ్ ఉందండి, జరుగుతుంది. ఏంటంటే అప్పుడు ఏ విధంగా జరిగింది అనేది జరిగిపోయింది, ఇంకా అనవసరంగా. సీట్లు వస్తాయి, పడకుండా ఉంటే వస్తాయి. ఇక్కడ 3 పార్టీలు మరలా కలిసి వస్తారు, వాళ్ళు కలిసి వస్తారు. ఇంకా 3 సంవత్సరాల టైం ఉందండి. ఎవరి అభిప్రాయం వాళ్ళకి ఎలా ఉంటుందో, ఎవరైనా స్థానిక సంస్థలో ఈ మున్సిపాలిటీలు అయితేనే కానీ సరైన వాళ్ళ సీట్లు పంపకంలో ఆ అభిప్రాయం అనేది రాదు. క్షేత్రస్థాయిలో చూడాలి ఎలా అదండి. సో మొత్తంగా ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు ఈ ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద? కూటమి ప్రభుత్వం ఏంటంటే వాళ్ళు ఏదో మాది మేము ముగ్గురు అనే దాని మీద వాళ్ళు తీసుకెళ్తున్నారు. అంటే అలాగే జగన్ గారు కూడా ఇవన్నీ తెచ్చారు. ఏంటంటే ఆయన కొన్ని వాటి మీద ఈ అధికారులు సరిగ్గా ఆయనకి గైడెన్స్ ఇవ్వకపోవడం ఏంటో అంటే నా స్థాయి కదా చెప్పడానికి. ఆ విధంగా ఏ విధంగా జరిగిందో జరిగింది. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పరిచిన తరువాత కొన్ని ఒడిదుడుకులను తట్టుకొని సామాన్య ప్రజలకు చేరువయ్యే కొన్ని కార్యక్రమాలలో కొంత వెనక్కి తగ్గిందని ప్రజల యొక్క అభిప్రాయం. తరువాత పారిశ్రామిక వర్గాల చేతిలో, పెట్టుబడిదారు వర్గాల చేతుల్లోనూ ప్రభుత్వాన్ని పెట్టి సామాన్య ప్రజలకు అందేలాగా కొన్ని ప్రయోజన కార్యక్రమాలు ఏమీ కనిపించడం లేదని ప్రధాన దృష్ట్యా ప్రజల యొక్క అభిప్రాయం ఇది. కాబట్టి ప్రజలు ఎంతో విశ్వాసంగా అసలు మొట్టమొదటి కూటమి ప్రభుత్వము అంటేనే అది 2 ప్రభుత్వాలు జత కలిసి చేసిన దాంట్లోనూ మిశ్రమ ఫలితాలు ఉంటున్నాయేమో, అటు కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం ఏమో, ఇటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానం ఏమిటి అనేది కొంత సందిగ్ధమైనటువంటి వ్యవస్థలో ఉన్నారు. తరువాత మన నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట ఎలక్షన్ మూమెంట్లో ఏమనంటే 55 సంవత్సరాలు నిండిన ప్రతి వాడికి పెన్షన్ కార్యక్రమం చేస్తాను అని అన్నారు. కానీ ఇప్పటికీ కూడా అతను 55 సంవత్సరాలు దాటిన తరువాత ఆ పెన్షన్ అనే మాట ఎక్కడా కూడా అసలు ప్రస్తావన ఏమీ ఎత్తలేదు. ఇప్పుడు సామాన్యమైన ప్రజలకు ఏమిటి, ఇస్తాము అంటే ఆశ, కొడతామంటే భయము. ఆ ఒక్క పెన్షన్ కార్యక్రమంలో ఉంటే కొన్ని బడుగు బలహీన వర్గాలలో ఏమీ లేనటువంటి వాళ్ళు ఇంటి యొక్క కుటుంబ బాధ్యత నిర్వర్తించిన వాళ్ళకి చేదోడు వాదోడు కింద అతను నిజంగా నిష్కలంక విధంగా చెప్పిన ఆ రోజు చెప్పిన మాటని, ఆ వాగ్దానాన్ని 55 సంవత్సరాలు దాటిన వాళ్ళకి అటువంటి వ్యక్తులకి పింఛని అంటే ఇచ్చే ఏర్పాటు చేస్తే కొంత ఊరట కలుగుతుందని నా యొక్క అభిప్రాయం. సో మరో పక్క చూస్తే జగన్ గారు మరొకసారి పాదయాత్ర చేస్తానంటున్నారు ఏడాదిన్నర తర్వాత. ఆయన పాదయాత్ర మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? జగన్ గారు ఏమండి, ఈనాడు ఈ రాజకీయమైనటువంటి ఈ సంక్షోభంలో పాదయాత్ర అనే దానికి విలువ లేకుండా పోయిందని నా అభిప్రాయం. ఎందుచేతనంటే ఒకప్పుడు మహాత్మా గాంధీ గారు చేసిన పాదయాత్ర వేరు, ఈనాడు పాదయాత్రలు వేరు. ఇవి నిస్వార్థ ప్రయోజనాల మధ్య నడిపింపబడి ఉన్నటువంటి యాత్ర తప్పించి కానీ అతను నిజంగా పాదయాత్ర చేయాలంటే నిష్కలంకమైనటువంటి అతను రాబోయేటటువంటి చెయ్యాలి అనుకుంటే సామాన్య ప్రజలకు అసలు తన దగ్గర ఉండేదంతా నిజమైన ప్రజాసేవకుడిగా చెయ్యాలి అనుకుంటే అతని దగ్గర ఉన్నదని యావదాసిన అంతటిని కూడా ప్రభుత్వానికి అర్పించి నిస్వార్థ పరుడుగా ప్రజల మధ్యకు వచ్చి నేను నిజమైనటువంటి ప్రజా రాజకీయవేత్తనే అనిపించుకుంటే ప్రజలు
అప్పుడు ఆమోదిస్తారు. కానీ ఇప్పట్లో ఆ పాదయాత్ర చేసిన ఫలితాలు ఏమీనూ లేవు. ఏంటి కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ప్రభుత్వం అయితే అన్ని మంచి పనులు చేయడం అయితే మొదలుపెట్టింది. గవర్నమెంట్ పరంగా ఈ పోలవరం కూడా మొదలుపెట్టింది అండ్ జరగాల్సిన కార్యక్రమాలు చేస్తున్నారు. రాబోయే కాలంలో కూడా మెట్రో అది స్టార్ట్ చేస్తామని అంటున్నారు. మరి వైజాగ్ విజయవాడ కూడా సో మెట్రో కూడా స్టార్ట్ చేస్తే మొత్తం రూరల్ డెవలప్మెంట్ కూడా మొత్తం అన్ని స్టార్ట్ అయ్యి చేస్తే చాలా ఇంకా బాగుంటుంది అనేసి కోరుకుంటున్నాం. సో అమరావతికి సంబంధించి గెజెట్ అయితే వచ్చింది, చూసే ఉంటారు మీరు. అమరావతి శాశ్వత రాజధాని ఇంకా ఏపీకి. సో ఆ క్యాపిటల్ మీద మీ అభిప్రాయం ఏంటంటే అమరావతి మీద? అమరావతి ఫ్యూచర్ క్యాపిటల్ అనుకొని మొత్తానికి క్యాపిటల్గా అయితే అనౌన్స్ అయితే చేశారు. సో ఇంకా బాగా ఎదుగుదల అన్నది ఇప్పుడు మనకి హైదరాబాద్ ఎలాగ డెవలప్ అయిందో మన అమరావతి కూడా ఫ్యూచర్లో ఇంకా బాగా ఆ రేంజ్లో ఐటీ సెక్టర్లో కానివ్వండి అండ్ ఏదైనా రూరల్ డెవలప్మెంట్లో ఎవ్రీథింగ్ అండి. మన ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ పరంగా ఫ్యూచర్ డెవలప్మెంట్ అన్నీ వస్తే మనకి ఇంకా బాగుంటుంది అమరావతికి. సో జగన్ గారు కొత్త కాన్సెప్ట్ చెప్పారు, వినే ఉంటారు మీరు, మావిగన్ విన్నారా సార్? యాక్చువల్ నో అండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 కలిపి రాజధాని పెట్టాలని చెప్తున్నారు జగన్ గారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే? యాక్చువల్లీ 3 రాజధానులు అన్నది కాన్సెప్ట్ ఓకే అండి. ఎందుకంటే ఒకే దగ్గర డెవలప్మెంట్ అన్నది కాదు, 3 దగ్గర డెవలప్మెంట్ అన్న కాన్సెప్ట్ కూడా మంచిది. ఎందుకంటే అక్కడ కూడా డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయితే ఇంకా బాగుంటుంది అనేసి. సో ఫైనల్గా ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారి గురించి? చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మొత్తం అందరూ కలిపి బాగానే డెవలప్ అన్నది స్టార్ట్ అయితే చేశారు. అండ్ ఫ్యూచర్లో కూడా ఇంకా బాగా చేయాలని పబ్లిక్ మొత్తం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వస్తున్నారు ముందుగా మీరు? మాది ముదినేపల్లి అండి. ముదినేపల్లి. ఎలా ఉంది ప్రభుత్వం వచ్చాక మీకు ఏమనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం మీద అభిప్రాయం అంటే? ప్రభుత్వం ముందు ఆయన ప్రభుత్వమే బాగుంది, జగన్ గారి ప్రభుత్వం. ఓకే, ఇప్పుడేం బాగుంది, ఇప్పుడేం బాగాలేదు అంటే ఏ విషయంలో అయినా, మహిళల విషయంలోనైనా ఇది ఇప్పుడు బస్సు ఏదో ఫ్రీ టికెట్ అది ఇది అని అంటమే కానీ దీని నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఓకే, అలాగే అదేనే కాదు మరి మహిళలకి మంచి అది 45 సంవత్సరాల వాళ్ళని ఇప్పుడు చాలామంది పేదోళ్ళు ఉంటారు, వాళ్ళు కొంచెం వాళ్ళకి బ్రతకడానికి కొంచెం బాగుంది. అదేమనంటే వాళ్ళని సోమరపోతులు చేస్తున్నారు అది ఇదని చాలా మాట్లాడుతున్నారు. కానీ మాలాంటి పెద్ద వయసు వాళ్ళకి మాత్రం అది చాలా బాగా పనిచేసింది. ఆ ప్రభుత్వం బాగుంది. సరే, అయితే ఈ ఫ్రీ బస్సులు పెంచితే బాగుండేది. ఇంకా రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి? రోడ్ల పరిస్థితులు కూడా రోడ్డు ఇప్పుడు వేస్తున్నారండి రోడ్లు. ఆ మధ్య అయితే చాలా ఇబ్బందులు పడ్డాయి, యాక్సిడెంట్లు బాగా జరిగాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే పర్వాలేదు. జగన్ గారు మరొకసారి పాదయాత్ర చేస్తానంటున్నారు, ఆయన పాదయాత్ర ఎలా ఉండబోతుంది? బాగుంటది, ప్రభంజనం జరుగుద్ది. ప్రభంజనం ఇక్కడ 3 పార్టీలు కలిసే వస్తున్నాయి, అయినా ప్రభంజనం ఎలా అనుకుంటున్నారు మీరు ఈసారి? అంటే జగన్ గారిని గెలిపించడానికి చాలా మందికి ఇష్టంగానే ఉంది. మొత్తంగా ఎలా ఉంది ఈ ప్రభుత్వం అంటే? ప్రస్తుతానికి ఏదో చెప్పలేము. ఆ ప్రభుత్వం వస్తే మాత్రం బాగుంటుందని నా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? నాకైతే ఆయన అసలు